ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, భగవంతుడితో కలిసి ఈ చౌక వ్యాపారం చేస్తున్నారు కదా! ఎంతో భాగ్యసేతరుల మీరు, భాగ్యవంతులు అని బాబా నవ్వుకుంటున్నారు. ఇంత పెద్ద వ్యాపారము ఈ ఒక్క జన్మలో చేసి 21 జన్మలకు భాగ్యాన్ని పొందుతున్నారు అని బాబా నవ్వుతున్నారు. పిల్లల భాగ్యం చూసి బాబా నవ్వుతున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? రత్నాల వ్యాపారి అయిన బాబా పెద్ద వ్యాపారం చేసి వ్యాపారస్తులైన తన పిల్లలను చూసి నవ్వుకుంటున్నారు. వ్యాపారం ఎంత పెద్దది మరియు వ్యాపారం చేసే వ్యాపారస్తులు ప్రపంచం వారితో పోలిస్తే ఎంత సాధారణమైన వారు? అమాయకులు కదా! భగవంతునితో వ్యాపారం చేసి ఏ ఆత్మలు భాగ్యవంతులుగా అయ్యారు? ఇది చూసి నవ్వుతున్నారు బాబా. ఒక్క జన్మలో చేసి ఇంత పెద్ద వ్యాపారం ద్వారా 21 జన్మలు సంపన్నం అవుతున్నారు. ఇచ్చేది ఏమిటి మరి తీసుకునేది ఏమిటి? లెక్కలేనన్ని కోటాని కోట్ల సంపాదన లేదా కోటాని కోట్ల వ్యాపారం. ఎంత సహజంగా చేస్తున్నారు. వ్యాపారం చేయడంలో సమయం కూడా 1 సెకనే పడుతుంది. మరియు ఎంత చౌకగా వ్యాపారం చేశారు. 1 సెకండ్లో మరియు 1 మాటలో వ్యాపారం చేసేశారు. మనసుతో అంగీకరించారు నా బాబా అని. ఈ 1 మాట ద్వారా ఎంత పెద్ద లెక్కలేనన్ని ఖజానాలు వ్యాపారం చేస్తున్నారు. చౌక వ్యాపారం కదా, శ్రమ లేదు, ఖరీదైనది కాదు, సమయం కూడా అవసరం లేదు. శ్రమ కూడా చెయ్యాలి, మరి ఖర్చు కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎవరికి? ఏదైనా హద్దులోని వ్యాపారం ఏదైనా చెయ్యాలంటే ఎంత సమయం ఉపయోగించవలసి వస్తుంది? శ్రమ కూడా చెయ్యాలి, మరి ఖర్చు కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. హద్దులోని వ్యాపారం. ఆ వ్యాపారం ఎంతవరకు ఉంటుంది? 1 జన్మకు కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు శ్రేష్ఠ వ్యాపారం చేసేశారు లేదా ఇప్పుడు చెయ్యాలని అనుకుంటున్నారా? గట్టిగా వ్యాపారం చేశారు కదా. బాబ్దాద తన యొక్క వ్యాపారస్తులైన పిల్లలను చూస్తున్నారు. గట్టిగా వ్యాపారం చేశారు కదా. వ్యాపారస్తుల లిస్టులో ఎవరెవరు గొప్పవారు ఉన్నారో చూస్తున్నారు బాబా. ప్రపంచం వారు కూడా గొప్ప వ్యక్తుల లిస్టు తయారు చేస్తారు కదా, విశేష డైరెక్టర్ కూడా తయారు చేస్తారు కదా. బాబా యొక్క డైరెక్టర్లో ఎవరు పేరు ఉంది? ఎవరిపైన అయితే ప్రపంచం వారి దృష్టి ఉండదో వారు బాబాతో వ్యాపారం చేశారు. అంటే ప్రపంచానికి అతీతంగా బాబాకి సమీపంగా ఉన్నవారితో బాబా వ్యాపారం చేశాను అంటున్నారు. ఎవరి బుద్ధి అయితే బాబాకి సమీపంగా ప్రపంచానికి అతీతంగా ఉంటుందో వారితో. మరి పరమాత్మ నయనసేతలుగా అయ్యారు, కంటి రత్నాలుగా అయ్యారు. నిరాశ ఆత్మలను విశేషాత్మలుగా తయారు చేశారు. ఈ నశ సదా ఉంటుందా? బాబా అడుగుతున్నారు. పరమాత్మ డైరెక్టర్లో అందరికంటే ముఖ్యమైన వ్యక్తులము మనం. అందువలన అమాయకులు భగవంతుడు అని మహిమ ఉంది. భగవంతుడు చతురమైన వారు కానీ ఆయనకు అమాయకులంటేనే ఇష్టం. ప్రపంచం యొక్క బాహిర్ముఖత చతురత తెలివి బాబాకి ఇష్టం అనిపించదు. కలియుగంలో వారిదే రాజ్యం, ఇప్పుడిప్పుడే లక్షల అధికారులు, ఇప్పుడిప్పుడే బికారి. కానీ మీరు అందరూ సదాకాలికంగా కోటాని కోట్లకు అధిపతిగా అవుతున్నారు. భయం యొక్క రాజ్యం లేదు, నిర్భయులు అని బాబా అంటున్నారు. బాబా ఎందుకు పిల్లలు చూసి నవ్వుతున్నారు? పిల్లలు బాబాతో సమానంగా వ్యాపారం చేసి కోటాను కోట్ల సంపదను జమ చేసుకుంటున్నారు.
మీరు ఇచ్చేది ఏంటి, తీసుకున్నది ఏంటి, ఇచ్చేది ఏంటి, తీసుకున్నది కోటాను కోట్లని బాబా పిల్లల్ని చూసి నవ్వుతున్నారనమాట. పిల్లల యొక్క భాగ్యం చూసి నవ్వుతున్నారు. అచ్చా, ఓం శాంతి.